హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ముర్రా. ఇది ఒక మలయాళం సినిమా. ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా ఉంది. చూడండి, ఒక మంచి థ్రిల్లింగ్ రా ఫస్ట్ ఇంటెన్స్ మూవీ అండ్ ఎమోషనల్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ సినిమా చూడాలి. ఇది అద్భుతమైన సినిమా. ఇందులో కథ ఏంటి అంటే, ఒక నలుగురు కుర్రాళ్ళ గురించి ఉంటుంది. ఒక నలుగురు కుర్రాళ్ళు వాళ్ళు ఎలా తప్పుడు దారికి ఆకర్షితులయ్యారు, అందులోకి ఎలా వెళ్ళారు, దానివల్ల వాళ్ళు ఏమైపోయారు అనేది ఈ సినిమా కథ. ఇంకా ఈ సినిమాలో గొప్ప విషయం ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అది ఖచ్చితంగా స్క్రీన్ ప్లే. అద్భుతమైన స్క్రీన్ ప్లే. చాలా చిన్న సినిమా ఇది, కానీ మెదడులో నాటుకుపోయింది. అంత గొప్పగా ఉంది ఆ సినిమా స్క్రీన్ ప్లే. అలాగే ఓటీటీలో ఉంది, ప్రైమ్లో. నేను ప్రైమ్లో చూశాను. అది చూసేటప్పుడు మన చేతిలో ఫార్వర్డ్ ఆప్షన్ ఉంది. ఫార్వర్డ్ చూసేది ఏదైనా బోర్ కొడితే, కానీ ఆ ఫార్వర్డ్ ఆప్షన్ యూజ్ చేయకుండా ఈ సినిమా చేయగలిగింది. సో అంత ఇంటెన్స్ సినిమా, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాయి ఈ సినిమాకి. అంటే ఇది క్రైమ్ సినిమా, యూత్ క్రైమ్ సినిమా. సో మనకి పెద్దగా ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు ఏమనిపించింది అంటే, క్రైమ్ వైపు ఇంట్రెస్ట్ కలగడం, లేదంటే లైక్ చేయడం, క్రైమ్ చేసే వాళ్ళని హీరోయిక్గా వాళ్ళని చుట్టం అలాంటి ఉంటాయి. కానీ ఇందులో అలాంటి ఏమో ఉండవు. క్రైమ్ చేయడం అనేది తప్పు అని, క్రైమ్ లో పార్టిసిపేట్ చేయడం కూడా తప్పు అనే ఫీలింగ్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా. అది చాలా గొప్ప అచీవ్మెంట్ ఈ సినిమాకి. ఈ సినిమా చూడగానే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సినిమా గురించి సెర్చ్ చేయగానే హీరో పేరు హరుణ్ అని ఉంది. కాకపోతే ఈ సినిమా చూస్తున్నప్పుడు హీరో అనే ఆలోచన 4 క్యారెక్టర్లు ఉంటాయి. 4 క్యారెక్టర్లు కూడా మీకు వాళ్ళు హీరోలానే కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం మిడిల్లో ఇంకో 2 క్యారెక్టర్స్ వస్తాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ వాళ్ళు హీరోలా అనిపిస్తారు. అలా అనిపించడానికి గొప్ప కారణం డైరెక్టర్ అతను ఆ మూవీని తీసుకెళ్లిన విధానం, ప్రతి ఒక్కరిని హీరోగా ఎక్స్ప్రెస్ చేస్తూ చాలా అద్భుతంగా తీసుకెళ్ళారు. మీకు క్లైమాక్స్ లో కళ్ళమంట నీళ్ళు వచ్చేస్తాయి. ఒక క్రైమ్ సిచ్యువేషన్ మూవీ చేసేటప్పుడు థ్రిల్ ఫీల్ అవుతాం, కానీ ఎమోషనల్ ఫీల్ అయ్యేది చాలా తక్కువ టైం. కానీ వీళ్ళు ఎమోషనల్ కూడా క్రియేట్ చేస్తారు, మనలోకి ఉండిపోతారు. ఈ సినిమాని డోంట్ మిస్. ఎందుకంటే ప్రైమ్లో ఉంది, ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి. ఇంకా ఏమన్నా చెప్పాలంటే ఫైనల్లీ దిస్ డైరెక్టర్ హ్యాడ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. చాలా చిన్న బడ్జెట్ సినిమా ఇది, కానీ చాలా గొప్పగా తీశారు. సాధారణంగా చిన్న బడ్జెట్ సినిమాల్లో రైటింగ్లో గొప్పతనం కనబడిద్ది, ప్రజెన్స్కి వచ్చేటప్పటికి గొప్పతనం కనబడుతుంది. ఎందుకంటే అది బడ్జెట్ లోపం వల్ల, లేదంటే డైరెక్టర్ చిన్నపాటి కష్టం, అది అర్థం కాదు మనకి, కానీ ఆ మ్యాజిక్ కనబడదు. కానీ ఇందులో ఒక చిన్న సినిమా, ఇంటెన్స్ ఫిలిం, గుడ్ ఫిలిం చిన్న డబ్బులతో గుడ్ ఫిలిం తీసేయచ్చు, ఫీల్ గుడ్ ఫిలిం చిన్న డబ్బులతో తీసేయచ్చు. కానీ ఇంటెన్స్ ఫిలిము చిన్న డబ్బులతో తీయటం అనేది గొప్ప అచీవ్మెంట్. వీళ్ళు అచీవ్మెంట్ చేశారు. రేపు 10వ తారీఖు దాకా మధ్యలో ఏం సినిమాలు ఏం లేవు, మీరు చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.